ముస్లిం కోటాలో నిజమెంత? కేంద్ర స్థాయిలో 32 ముస్లిం వర్గాలకు ఓబీసీ కోటా 27% రిజర్వేషన్. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు అమల్లో. గుజరాత్ లో 50, ఉత్తరప్రదేశ్ లో 30 ముస్లిం వర్గాలకు బీసీ కోటాలో రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు బీహార్ లో 9, మహారాష్ట్రలో 35, మధ్యప్రదేశ్ లో 37 ముస్లిం సెక్షన్ల అమలు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఓబీసీ కోటాలోనే ముస్లిం వెనుకబడిన వర్గాలు. తెలుగు రాష్ట్రాల్లో ఓబీసీ కోటాలో 4% ముస్లిం వెనుకబడిన వర్గాలకు అమలు. బీసీ అంటే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు స్పష్టం పరిచిన భారత రాజ్యాంగం. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏంది ఈ రిజర్వ్. మిగతా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో బీసీలు ముస్లింలో ఉండొచ్చు, ఉత్తరప్రదేశ్లో ఉండొచ్చు, తెలంగాణలో మాత్రం ఉండొద్దట కిషన్ రెడ్డి గారు చెప్తారు. మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, బీహార్లో అందరూ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంపు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ముస్లిం రిజర్వేషన్ అని బీజేపీ మోకాలు అడ్డు పెడుతోంది. అసలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ మండల కమిషన్ సిఫార్సులోను ముస్లిం వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయి? భారతదేశంలో ముస్లింలను 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఆశ్రాఫ్, రెండోది అజలాఫ్. వీరిలో ఆశ్రాఫ్లు సామాజికంగా అభివృద్ధి చెందినవారు. చాలా ఒక అద్భుతమైనటువంటి ఐటమ్. ఆశ్రాఫ్లు విదేశీ ముస్లింలు. మన దేశంలోని హిందూ అగ్రవర్ణాల నుండి ఇస్లాం మతం స్వీకరించిన వారు ఉంటారు. అజలాఫ్కు చెందిన వారు తక్కువ సామాజిక హోదా కలిగిన వారు. వీరు ఇస్లాం మతాన్ని స్వీకరించిన శూద్రులు, దళితులు, ఇతర చేతి వృత్తుల వారు. భారత ప్రభుత్వం 1951లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 15(4) రాజ్యాంగంలో చేర్చింది. దీని ద్వారా దేశంలోని సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించింది. ఇక ముస్లిం వెనుకబడిన గ్రూపులకు రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయో పరిశీలిద్దాం. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర స్థాయిలో సుమారు 32 ముస్లిం వర్గాలను గుర్తించి వీరికి ఓబీసీ కోటా 27% రిజర్వేషన్ కల్పించారు. బీజేపీ పాలిత గుజరాత్ లో 50 ముస్లిం వర్గాలను, ఉత్తరప్రదేశ్ లో 30 ముస్లిం వర్గాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించి బీసీ కోటాలో రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వాలు ఉన్న మధ్యప్రదేశ్ 37 ముస్లిం గ్రూపులను, బీహార్ లో 9, మహారాష్ట్రలో 35 ముస్లిం వర్గాలకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు గత కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కూడా 9 ముస్లిం గ్రూపులకు వెనుకబడిన తరగతులుగా గుర్తించి ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు వస్తే కర్ణాటకలో 32% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఇందులో అత్యంత వెనుకబడిన వర్గాల్లో కొన్ని ముస్లిం తరగతులు చేర్చి వారికి 4% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో 40% బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులో వెనుకబడిన ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తమిళనాడులో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఇక్కడ బీసీలను 2 వర్గాలుగా విభజించారు. అత్యంత వెనుకబడిన డీనోటిఫైడ్ వారికి 20% రిజర్వేషన్ అమలు చేస్తుండగా ఇతర వెనుకబడిన వర్గాలకు 30% రిజర్వేషన్ అమలవుతుంది. తమిళనాడులో ముస్లింలోని దాదాపు 95% మందిని వివిధ వెనుకబడిన వర్గాలుగా ప్రత్యేక కమిషన్ ద్వారా గుర్తించారు. వీరికి బీసీ రిజర్వేషన్లోనే రాజ్యాంగ ప్రకారం కోటా కేటాయించి అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007 నుంచి బీసీ ఈ గ్రూప్ లో వెనుకబడిన ముస్లిం తరగతులకు 4% రిజర్వేషన్ అమలవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ అదే విధానం కొనసాగుతుంది. భారతదేశంలో కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థల వలన అసమానతలు కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. మన రాజ్యాంగ నిర్మాతలు దేశంలోని కులాల మధ్య, వర్గాల మధ్య అసమానతలు తొలగించేందుకు రాజ్యాంగంలోని 15(4), 16(4), 15(5) అధికారులు చేర్చారు. వీటి ద్వారా షెడ్యూల్ కులాలు ఎస్సీ, షెడ్యూల్ తెగలు ఎస్టీ, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. అయితే ఇక్కడ వాళ్ళని కులాలుగా చూపెట్టిరు, బీసీలను తరగతులుగా చూపెట్టిరు. చూడు, ఇక్కడే అస్సలు మోసం వచ్చింది. మన కొంపలు ముంచిందే తరగతులు అనేటువంటి కళ. గుర్తించి ఉద్యోగ, విద్యారంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఈ రాజ్యాంగ స్ఫూర్తితోనే ముస్లింలో చాలా రాజ్యాంగ స్ఫూర్తితోనే ముస్లింలోని వెనుకబడిన వర్గాలకు, హిందువులలోని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల కల్పన జరుగుతుంది. రాజకీయ స్వప్రయోజనాల కోసం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ పెంపును మతం ముసుగుతో వ్యతిరేకించడం సరికాదని బీసీ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది ఒరిజినల్ వార్త. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉంటే దీడు ఉండదా? ఎక్కడ ఓకే అంటారు, ఇక్కడ